నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. 3వ వార్డు కాంగ్రెస్ రావుల జంగయ్య. పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రచారంలో భాగంగా 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రావుల జంగయ్య ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ పథకాల ప్రయోజనాలు ప్రతి ఇంటికి అందాలంటే మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు. పోచంపల్లి మున్సిపల్ పరిధిలో 3వ వార్డు అభ్యర్థి రావుల జంగయ్య గారి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. 3వ వార్డుల ఇంటింటి ప్రచారం తిరుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా మా ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పలు అభివృద్ధి పోచంపల్లి మున్సిపాలిటీలో గతంలో కన్నా కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. వార్డుకు మరి ఇంకా కూడా రాబోయే రోజులలో ఇంకా వార్డుల ప్రధాన సమస్య అయినటువంటి డ్రైనేజు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, ఇంకా వారికి కావాల్సిన వ్యక్తిగతంగా అయినా ఇండ్ల ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఒక్క బెడ్రూమ్ కూడా ఈ రేవనపల్లి మొత్తం 1, 2, 3 వార్డులలో ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు చేయలే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో ఇందిరా ఇండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా కూడా రాబోయే రెండో విడతలో కూడా ఇంకా కావాల్సినవి కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా కూడా వాళ్ళకి ఇండ్లు కానీ ఇంకా ఏ సమస్య అయినా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు లబ్ధిదారులకు అర్హులైన ప్రతి ఒక్కరికి చేయించే బాధ్యత మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేసి రేపు పోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 2, 3 వార్డులలో కూడా భారీ మెజార్టీతో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుస్తామని సందర్భంగా మీ పత్రికా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా మీ వార్డులో ఎలాంటి ప్రధాన సమస్యలు చెప్తున్నారు? ప్రధాన సమస్యలు అంటే గత సంవత్సరంలో వాళ్ళకు ఇండ్లు మెయిన్ ప్రధాన సమస్య కావాలి. కూడు, గుడ్డ, బట్ట వాళ్ళకి కావాల్సింది. కానీ ఇంతవరకు 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా రాలేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అక్కడ నిరుపయోగంగా ఉన్నాయి. రేషన్ కార్డులు లేవు. మీ రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డులు ఆల్రెడీ పోయినాయి, 90% పోయినాయి. ఇంకా రానోళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నాం. ప్రధానంగా రోడ్ల సమస్య, కమిటీ హాళ్ళు, కొద్దిగా అక్కడక్కడ వాటర్ సమస్య ఉందని చెప్పారు. అవి కూడా తీర్చామని తెలియజేస్తున్నాం. వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది, ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ నమ్మకం కూడా మాకు మేము వాళ్ళకి కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా అదే నమ్మకంతో మీకు గెలిపిస్తాం, మా సమస్యలు తీర్చండి అని చెప్తున్నారు. అదే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఎంత మెజార్టీతో గెలబోతుంది? మా మెజార్టీ ఇక్కడ 3వ వార్డు అయినా 2వ అయినా మంచి మెజార్టీతో గెలుస్తాం. మంచి మెజార్టీ, భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో 3వ వార్డు, 2వ వార్డు, ఈ రేవనపల్లి మొత్తం 2వ వార్డుకు వస్తే 3 పూర్తి 3వ వార్డు ఉంటుంది. అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ఏవైతే నమ్మకంతో మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారో అదే నమ్మకంతో మీకు పనిచేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు రావుల జంగయ్య, 3వ వార్డు అభ్యర్థిగా బుధాన్ పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం భాగంలో మేము మొదటి రోజే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పథకాలే కానీ అందరూ ప్రజలు చూసి మమ్మల్ని ఆదరిస్తారు. అదేవిధంగా ప్రతి ఇంటికి పోయినా కానీ మంచి స్పందన ఉంది. మరి మన ఈ రేవనపల్లి గాడ్ ఫాదర్ అయినటువంటి మా మర్రి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ పరిధిలోని 13 వార్డులు కైవసం చేసుకోవాలి ఉంటామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకొని మన ఎమ్మెల్యే గారికి బహుమతిగా
ఇస్తామని చేసి అందియబోతున్నామని చెప్పేసి ముఖంగా మీ పత్రిక ముఖంగా మీ సోషల్ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి కౌన్సిలర్ ఎందుకు నిలబడాలను? ముఖ్యంగా వాస్తవానికి గతంలో పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని. వాస్తవానికి చెప్పాలంటే నేను విద్యాసేవలో ప్రతి పేద విద్యార్థులకు నేను ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకు కూడా పూర్తిగా ఫీజు మాఫీ చేసి ఒక మంచి పేరు ఉంది నాకు. ఎందుకంటే పోచంపల్లి మండలంలోనే టాప్ రిజల్ట్స్గా తీసుకొస్తున్నా. అదే దాంతో పాటు ఏది ఊర్లో నా పుట్టిన గడ్డకు సేవ చేసుకుందామని చెప్పేసి ఆలోచనతోటి ప్రజాసేవ చేస్తానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానికి ముందుకొచ్చాను. కాబట్టి అదే సరే మొదటిసారిగా కొద్దిగా అనుభవం లేకున్నా కానీ ఈసారి పూర్తిగా 5 సంవత్సరాలు మేము ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలతో మమేకమై సాధక బాధకాలు తెలియజేస్తూ మళ్ళీ అదేవిధంగా మున్ముందు కూడా రేపు మా ప్రజలు రేవనపల్లి గ్రామ ప్రజలు గెలిపించిన తర్వాత కూడా మునుముందు కూడా ప్రజాసేవకు అంకితమై ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఈ సందర్భంగా మా రేవనపల్లి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు ప్రజలందరికీ మేము విన్నపించుకునేది ఏంటంటే నన్ను ఆదరించి ఏది మన పార్టీలకు అతీతంగా నన్ను ఆదరించి నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. जिला किसान से अध्यक्ष जिला किसान मोर्चा अध्यक्ष जिला किसान से अध्यक्ष మాయ బాబు ఎంతసేపే మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం. ఈసారి మాత్రం